శ్రీ గురుభ్యో నమః. శ్రీ శంకర భగవత్పాద విరచిత శివానంద లహరి 34వ శ్లోకము. ఈశ్వరునికి ఉన్న సాహసం మరెవరికీ లేదని శంకరులు ఈ శ్లోకంలో చెప్పారు. ప్రళయకాలంలో కూడా శివుడు నిర్భయంగా ఆనందంగా ఉంటాడని చెప్పారు. కిం భ్రూమస్తవ సాహసం పశుపతే కస్యాస్తి శంభో భవ ధైర్యం చేదృశమాత్మనస్థితిరియం చాన్యైః కథం లభ్యతే భ్రస్యద్దేవగణం త్రసన్మునిగణం నశ్యత్ప్రపంచం లయం పశ్యన్నిర్భయ ఏక ఏవ విహారత్యానందసాంధ్రో భవాన్. ఈ శ్లోకమునకు భావము: ఓ పశుపతి శంకర, నీ సాహసాన్ని ఏమని వర్ణిస్తాను? ఇటువంటి ధైర్యము నీకు తప్ప మరెవరికీ లేదు. నీ స్థితిని సైతము ఇతరులు పొందలేరు. నాశనానికి ఉన్ముఖులై దేవతలందరూ పారిపోతూ ఉండగా, మునులందరూ భయంతో గడగడలాడుతూ ఉండగా, కంటికి కనబడే ప్రపంచమంతా నశించిపోతూ ఉండగా, నీవు ఒక్కడివే నిర్భయుడవై పరమానంద పరిపూర్ణుడవై విహరిస్తావు. ప్రళయకాలంలో సమస్త ప్రపంచము నశించిపోతుండగా దేవతలు అటూ ఇటూ పారిపోతూ ఉంటారు. ఋషులు కూడా భయంతో గడగడలాడిపోతూ ఉంటారు. ఈశ్వరుడు మాత్రం భయంకరమైన ఆ ప్రళయాన్ని చూస్తూ కూడా నిర్వికారుడయ్యి వేడుకగా సంచరిస్తూ ఉంటాడు. ఈశ్వరునికున్న ధైర్యము మరెవ్వరికీ లేదని శంకరులు ఈ శ్లోకంలో చెప్పారు. శివుడు నిర్వికారంగా నిర్భయుడయ్యి స్థితప్రజ్ఞుడిలా ఉండడానికి కారణం ఉందిట. సర్వము శివుడిలోనే ఉంది. శివుడు కూడా అందరిలోనూ ఉన్నాడు. కాబట్టి శివుని కంటే ఇతరమనే ప్రసక్తి లేదు. భేదదృష్టి కలవారికే భయం ఉంటుంది. మన శరీరంలో కుడి చేతిని చూసి ఎడమ చెయ్యి భయపడదు. ఎందుకంటే ఆ రెండు చేతులు మన శరీరంలోని భాగాలే కాబట్టి. ఆ విధంగానే ఈశ్వరుడే ప్రపంచం. ఈశ్వరునిలోనే ప్రపంచం ఉంది. అందువల్ల ఈశ్వరుడికి భయం లేదు. ఈశ్వరుడిలో ఉన్న ప్రపంచం నిక్షేపంగా ఉంటుంది. మళ్ళీ సృష్టించేటప్పుడు మొత్తం క్రమబద్ధంగా ఆ ప్రపంచం అంతా వెలుగు చూస్తుంది. బ్రహ్మ పూర్వము ఉన్నట్లే తిరిగి సృష్టి చేస్తాడని వేదాలు చెప్తున్నాయి. అందువల్లనే ఎంత ప్రళయం వచ్చినా భేదదృష్టి లేని శివుడు నిర్భయంగా ఆనందవీధి విహారం చేస్తూ నిలబడ్డాడు. భేదదృష్టి ఉన్న విద్వాంసునికే భయము కలుగుతుందని, అన్యమైన దానివల్లే భయం కలుగుతుందని వేదాలు చెప్పాయి. ద్వితీయాద్వై భయం భవతి అని శృతి. ఈశ్వరుని సాహసాన్ని గురించి చెప్పడానికి తనకు మాటలు చాలవని, ఆయనకు గల ధైర్యం ఎవరికీ లేదని శంకర్లు చెప్పారు. ఈశ్వరుని ముందు మాటలు మనస్సు ప్రవర్తింపలేవని వేదమాత యతో వాచో నివర్తనే అప్రాప్య మనసా సహా అని చెప్పిందని అది శంకర్ల వారు గుర్తు చేశారు. మరి ఒక శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. శుభం.